క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే నీపై అభిషేకం. చాలా మంది అనుకుంటారు, అయ్యా నా మీద అభిషేకం రావాలి, నా మీద ఆత్మ రావాలి, నాపై ఆ ఆత్మ పరిశుద్ధ అభిషేకం నా మీద తాకబడాలంటారు. కానీ కొంతమందికి ఎంత ప్రయాసం ఉన్నా వాళ్ళ మీద రాలేదు. కారణం ఇక్కడ మనకి జవాబు కనబడింది ఈ వయసులో. మారు మనసు పొందండి. వేషధారణ అసలు ఉండవలసిన క్రైస్తవుడికి మారు మనసు అంటే, మారు మనసు అంటే పాత మనసును పక్కన పెట్టి నూతనమైన మనసుతో ప్రారంభించే జీవితం. ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటుంది సార్? కుక్క తోక వంకర అంటే ఎంత చెప్పినా దేవుడు ఎంత చెప్పినా మనం ఎలా గమనించాలి. ప్రియమైన సార్, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ ఉండాలి, యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిజం పొందాలి. అదే చెప్పు, అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అయిగారండి నేను మారు మనసు పొందాను కదండి అని రోజు మనం అనుకోవచ్చు. సరిగ్గా ఒక చేసుకొని నీ అర్థం నిలబడి నిజంగా నేను మారు మనసు పొందానా, ఒకసారి రోజువారీ జీవితంలో నేను ఎప్పుడు పాపం చేశానని నువ్వు ఆలోచించుకున్నట్టయితే నీ చాటవారంతో వస్తాయి ఏంటి పాపాలు ఇష్టం. ఇప్పుడున్నవారు చాలా మంది ఆశపడుతున్నారు, ఆ అభిషేక ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలని. నేను పొందుకోవాలంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు. మరలా ఆయన దరిలోకి నిలబెట్టాలనుకుంటున్నాడు.